ఈ వీడియోలో మనం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారు రీసెంట్ గా ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. అందులో ఇండియన్ డిఫెన్స్ హెడ్స్ అయిన అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే ఇండియన్ ఆర్మీకి ఫుల్ ఫోర్సెస్ ఇచ్చేశారు. అలాగే అమిత్ షా గారు చెప్పిన విధంగా పాకిస్తాన్తో మనం ఫస్ట్ ఫైట్ చేయాలంటే మన ఇండియాలో ఉన్న వారితో మనం ఫస్ట్ ఫైట్ చేయాలి. అంటే ఇల్లీగల్ గా బతుకుతున్న వాళ్ళతో బంగ్లాదేశ్కి చెందిన 6,500 మంది ఇల్లీగల్ గా బతుకుతున్న వారు గుజరాత్ లో దొరికారు. పాకిస్తాన్ కి చెందిన 4,500 సోల్జర్స్ జాబ్ కి రిజైన్ చేసి వెళ్లిపోతున్నారు. అలాగే కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయిన సిద్ధరామయ్య ఒక పోలీస్ ఆఫీసర్ మీదకి చేయి లేపాడు కొట్టడానికి. పహల్గామ్ లో జరిగిన టెర్రర్ అటాక్ వెనుక అసిన్ ముసద్ అనే ఒక పాకిస్తాన్ ఎక్స్ ఆర్మీ సోల్జర్ ఉన్నారని ఎన్ఐఏ తెలిపింది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రీసెంట్ గా ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. అందులో ఇండియన్ మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తుల్లో ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ గారు అండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అలాగే కీ ఆఫీసర్స్ తో కొంతమందితో మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు. ఇందులో వీళ్ళు మాట్లాడుకుంది ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ కి ఫుల్ రైట్స్ ఇచ్చేశారు. అంటే ఎంత పెద్ద రైట్స్ అంటే వీళ్ళు డైరెక్ట్ పాకిస్తాన్ మీద ఒక యుద్ధాన్ని చేసేయచ్చు, అంత ఫోర్స్ ఇచ్చేశారు. ఇప్పుడే ఇండియన్ ఆర్మీ చాలా కోపంలో ఉంది రీసెంట్ గా జరిగిన టెర్రర్ అటాక్ మీద. ఇప్పుడు వీళ్ళకి ఏమి ఇవ్వాలో అదే ఇచ్చేశారు. చూద్దాం మరి ఏం చేస్తారు. ఇండియాలో దాదాపు ఇల్లీగల్ బోర్డర్స్ క్రాస్ చేసి చాలా మంది బతుకుతున్నారు. అటు పాకిస్తాన్ నుంచి అయినా కానీ ఇటు బంగ్లాదేశ్ నుంచి అయినా కానీ. రీసెంట్ గా అమిత్ షా గారు ఏం చెప్పారు, మన దేశంలోకి వచ్చి ఇల్లీగల్ గా బతుకుతున్న వారిని వాళ్ళ దేశానికన్నా పంపాలి, లేదంటే మనం జైల్లోనే వేయాలని చెప్పేశారు. అందుకు కారణంగా పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు దీని మీద. అందులో దాదాపు 70 జేసీబీలతో అలాగే 200 ట్రక్స్ వేసుకొని 2,000 మంది పోలీసులతో 6,500 ఇల్లీగల్ బంగ్లాదేశ్ ని పట్టుకున్నారు. వాళ్ళు ఉంటున్న నివాసాలను కూల్ చేశారు. అలాగే రీసెంట్ గా పహల్గామ్ టెర్రర్ అటాక్ తెలిసిందే. అందులో కొన్ని ఇండియాకి పాకిస్తాన్ కి ఎవరు రాకుండా బార్డర్ నిలిపివేశారు. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీని కట్ చేసేశారు. ఇండియాకి పాకిస్తాన్ కు ఉన్న ట్రేడ్ కూడా కట్ చేశారు. దాంతో పాటు బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ కి చెందిన ఇల్లీగల్ గా ఇండియాలో ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళని పట్టుకున్నారు. దీనికి ముందే పాకిస్తాన్ నుండి రీసెంట్ గా వచ్చిన వాళ్ళను వెళ్ళమని వాళ్ళ దేశాలకు చెప్పారు. కానీ వాళ్ళు కొంతమంది వెళ్లారు, కొంతమంది వెళ్ళలేదు. అటువంటి ఇల్లీగల్ గా బతుకుతున్న వారిని ఇప్పుడు పట్టుకోవడానికి చాలా మంది పోలీసులు వెతుకుతున్నారు. దానికి కారణంగా దాదాపు 450 మందిని ఇల్లీగల్ గా ఉంటున్న వాళ్ళని గుజరాత్ లో అహ్మదాబాద్ లో కొంతమందిని పట్టుకున్నారు. అలాగే కొంతమంది పారిపోయారు. వీళ్ళని పట్టుకున్న డీజీపీ సహాయ్ గారు పోలీస్ ఆఫీసర్ ఏమని చెప్పారంటే దాదాపు 6,500 మంది ఉన్నారు. డీజీపీ వికాస్ సహాయ్ గారు చెప్పారు. సెర్చ్ ఆపరేషన్ ని అహ్మదాబాద్ లో అండ్ సూరత్ లో కొనసాగించారు. దాదాపు 450 మంది దొరికారు. 6,500 మంది సస్పెక్ట్స్ ఉన్నారు. అలాగే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇంకా 450 మంది గుజరాత్ లోనే ఉన్నారని చెప్పారు. ఈ 450 మందిని ఎంక్వైరీ చేస్తే ఇంకా బంగ్లాదేశీలు ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకుంటామని డిఎస్పీ పోలీస్ ఆఫీసర్ వికాస్ సాయా గారు తెలిపారు. పారిపోయిన వాళ్ళకి 2 days టైం ఇచ్చారు లొంగిపోవడానికి, లేకుంటే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో చూద్దాం. దాదాపు తాలిబాన్లు పాకిస్తాన్ మీద 997 టైమ్స్ అటాక్ చేశారు. అందులో పాకిస్తాన్ సోల్జర్స్ చాలా మంది చనిపోయారు. ఎందుకంటే తాలిబాన్లకి పాకిస్తాన్కి ఎప్పటి నుంచో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈసారి తాలిబాన్లకి అడ్వాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాతో పాకిస్తాన్ వారికి దిగుతుంది కాబట్టి ఇప్పుడు మాక్సిమం పాకిస్తాన్ సోల్జర్స్ ఇండియన్ బార్డర్స్ లో ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ కి వెనకలు ఉన్నది తాలిబాన్లు. వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ మీద రివెంజ్ చేసుకోవడానికి చాలా ఈజీ. వీళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్ట్ల కంటే అలాగే సోల్జర్స్ కంటే చాలా ప్రమాదకరమైన వాళ్ళు. పాకిస్తాన్ కి ఎటు వెళ్లాలో కూడా తెలియడం లేదు. ఇదంతా చూసి చాలా సతమతం అయిపోతుంది. కానీ తెలిసిందే కదా, ఎప్పుడు అడుక్కోవడం అలవాటే పాకిస్తాన్ కి. పోయి వరల్డ్ బ్యాంక్ దగ్గర మాకు ఇలా జరుగుతుందని చెప్తే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ దానికి వ్యతిరేకించింది. దానికి మాకు సంబంధం లేదు, మీ విషయాన్ని మీరు ఇద్దరు కలిసి చూసుకోండి అని. ఎందుకంటే గతంలో పాకిస్తాన్ కి ఇండియాకి చాలా సార్లు యుద్ధాలు జరిగాయి. కానీ ఇండియా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, శాంతియుతంగానే పరిష్కరించడానికి చూసింది. అది వరల్డ్ బ్యాంక్ కూడా తెలుసు. కానీ ఇప్పుడు మొత్తం ప్రపంచానికి అర్థమైపోయింది పాకిస్తాన్ యొక్క బుద్ధి. అందువల్లనే పాకిస్తాన్ లో ఉన్న సోల్జర్ ఇప్పటికీ దాదాపు 4,500 సోల్జర్స్ వాళ్ళ జాబ్స్ కి రిజైన్ చేసి వెళ్లిపోయారు. అలాగే పహల్గామ్ టెర్రర్ అటాక్ చేసిన వారిలో ఒకరు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పాకిస్తాన్ ఆర్మీలో పని చేస్తూనే టెర్రరిస్ట్లకు హెల్ప్ చేసేవాడు. అది తెలుసుకున్న పాకిస్తాన్ జస్ట్ వాళ్ళ జాబ్ని పీకేసింది అంతే. ఆ పహల్గామ్ అటాక్ లో ఉన్న ఈ పాకిస్తాన్ సోల్జర్ ని ఇండియన్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది. వాడి పేరు అసిన్ ముసద్. అలాగే ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ కి దాదాపు జమ్మూ కాశ్మీర్ లో 2,500 గ్రౌండ్ వర్కర్స్ అంటే అక్కడ ఉన్న వాళ్ళ లోకల్స్ హెల్ప్ చేశారు. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలాగే పాక్ ఆర్మీ చీఫ్ అయిన ఎవరైతే యుద్ధాన్ని స్టార్ట్ చేశాడో అతను ఇప్పుడు అసలు కంటికి కనపడడం లేదు. వాళ్ళ ఫ్యామిలీ
ఫ్యామిలీని తీసుకొని విదేశాల్లోకి వెళ్ళిపోయాడు. ఇండియన్ గవర్నమెంట్ ఈసారి చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఎందుకంటే అనవసరంగా పాకిస్తాన్ కొని తెచ్చుకుంటుంది ఈ వార్ ని. దాదాపు 28 మంది అమాయకులు చనిపోయారు దీనికి. అలాగే ఒక చీఫ్ మినిస్టర్ పోలీస్ మీదకి కొట్టబోవడానికి ప్రయత్నించాడు, కానీ కొట్టలేదులేండి. కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయిన సిద్ధరామయ్య హ్యాండ్ రైజ్ చేశాడు పోలీస్ ఆఫీసర్ మీదకి. ఎందుకంటే పబ్లిక్ ర్యాలీ జరుగుతుంది, అక్కడ చూసుకోవడానికి పోలీసులు వచ్చారు. కానీ గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు, ఏ పార్టీ అయినా వాళ్ళకి పార్టీని వ్యతిరేకించడానికి కొంతమంది ఉంటారు, అంటే హేటర్స్. అలా ఒక గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు బ్లాక్ ఫ్లాగ్స్ ని పట్టుకొని ఇతని ర్యాలీకి భంగం కలిగించడానికి వస్తుంటే వీళ్ళు ఆపలేదని స్టేజ్ మీద ఎక్కినప్పుడు మరి అతని మీద చేయి చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీనికి ఫలితంగా అతను ఆపోజిషన్ పార్టీ నుండి, అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్లిప్స్ నుండి అతని పార్టీ నుండి కూడా చాలా వరకు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక పోలీస్ అంటే ఊరికేనే గారు కదా, డే అండ్ నైట్ కష్టపడి ఒక పొజిషన్ లోకి వస్తారు. అలాంటి పోలీస్ ని ఒక 10th ఫెయిల్ అయిన రాజకీయ నాయకులు కొడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. కానీ వీళ్ళకు కూడా ఇలా జరగాలండి. వీళ్ళు ప్రజల మీద దుబాయిస్తే పోలీసు వాళ్ళపై రాజకీయ నాయకులు దబాయిస్తారు. ఇలాంటి వీడియోస్ నా నుండి డైలీ వస్తుంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. టైం ఉంటే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.